అందరూ నాకు అన్యాయం చేశారు. ఇంట్లో అన్యాయం జరిగింది, స్కూల్లో అన్యాయం జరిగింది, కాలేజీలో అన్యాయం జరిగింది, కుటుంబంలో అన్యాయం జరిగింది, అన్ని చోట్ల అన్యాయం జరిగింది. నా పక్షాన్ని ఎవరు వ్యాజ్యమాడేవాళ్ళు లేరు అని ఈ లోకంలో ఎవరైనా అనుకోవచ్చు, కానీ క్రైస్తవుడైన వాడు అనుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తుని నమ్మిన నువ్వైతే అసలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడేవాడై ఉన్నాడు. ఆయన వాదిస్తే ఎవడు కూడా ఎదురు సమాధానం చెప్పలేడు. అలాంటి వ్యాజ్యము దేవునిది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 59వ వచనం. యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. ఇతనికి ఎంత ధైర్యంతో చెప్తున్నాడు, నువ్వు నాకు జరిగిన అన్యాయం నువ్వు చూసావు తండ్రి, నువ్వు నా పక్షాన వ్యాజ్యమాడయ్యా. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు యోబు గారు అనేకమైన ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతాడు. నేను ఎందుకు పుట్టాను, నేను నా తల్లి గర్భంలో ఎందుకు పుట్టాను, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని చాలా ప్రశ్నలు అడుగుతాను. దేవుడు అంటే నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు జవాబు చెప్పంటాడు. దేవుడు అడిగిన ప్రశ్నలకి యోబు జవాబు చెప్పలేదు. ఎందుకంటే దేవుని యొక్క వ్యాజ్యము చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలప్పుడు ఆలయ పెద్దలతో వ్యాజ్యమాడాడు. ఆయన జ్ఞానం చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత చిన్నపిల్లడికి? దేవుడు నా పక్షాన వ్యాజ్యమాడాలి అని కోరుకునే వారు ఈరోజు దేవుని ఎదుట మాట్లాడండి. మీరు జనుల ముందు నాకు అన్యాయం జరిగింది అనకండి. దేవుని ముందుకు వెళ్ళి, తండ్రి నువ్వు చూసావు నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ నువ్వు నా పక్షాన వ్యాజ్యమాడాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన అంగీకరించబడితే, నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడడం స్టార్ట్ చేస్తే ఇక నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి ఎదురించలేనంత ఉన్నతంగా ఉంటుంది. ఆయన చూసే విధంగా మన రహస్య జీవితాన్ని గడుపుదాం, న్యాయము పొందుదాం, వ్యాజ్యమాడు దేవుణ్ణి కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ.